ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మన గుడారమైనను ఈ నివాసము శిథిలమైపోనేమో, కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ భూలోకంలో చేసే ఆరాధన పరలోకమునకు సాదృశ్యమై ఉన్నదని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధించుట ద్వారా, స్తుతించుట ద్వారా ఆయన సన్నిధిని మనం ఆహ్వానిస్తాం. ఈ లోకంలో మనం చేస్తున్న ఆరాధన పరలోకానికి సాదృశ్యమై ఉన్నది కనుక ఈ లోకంలో మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి, ఆయన నివాసంలోనికి వచ్చి, ఆయన సన్నిధిలో మనము స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు పరలోకంలో దేవదూతలు ఏ రీతిగా అయితే సంతోషిస్తాయో, మన జీవితంలో మనము కూడా నిత్యము ఆయనను స్తుతిస్తూ ఆ పరలోక రాజ్యమును, నిత్యమైనదియునైన నివాసము మన పరలోకమందున్నది, మన పౌరసత్వం పరలోకమందున్నది కనుక ఇప్పుడు భూలోకంలో ఉన్న మనము ఎల్లప్పుడూ దేవుని మందిరంలోనికి వచ్చి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఎల్లప్పుడూ దేవదూతలు ఏ రీతిగా అయితే పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిగానాలు చేస్తున్నావో, అదే రీతిగా దేవుని సన్నిధిలోనికి విశ్రాంతి దినాన వచ్చి స్తుతించుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృతజ్ఞతాస్తుతులు నాయనా. ఈ భూలోకంలో తండ్రి, దేవానికి స్తోత్రం. ఎంతమంది అయితే నేను ఆరాధిస్తూ ఉన్నారో వారు నీ సన్నిధిని ఆహ్వానిస్తూ ఉన్నారని నీ వాక్కు సెలవిస్తున్న విధంగా దేవా, నిత్యమైనది నైనా నివాసము పరలోకమందు మాకున్నదని ఎరిగి ఈ లోకంలో ప్రతిదినము ప్రతి క్షణము ఎల్లప్పుడూ నేను స్తుతించేవారుగా ఉందుముగాక. స్తుతించుట ద్వారా నీ శక్తిని, అభిషేకమును, పరిశుద్ధాత్మ సన్నిధిని పొందుకుంటామని వాక్కు సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ నేను స్తుతిస్తూ, నీ మందిరంలో ఆనందిస్తూ, ఆరాధిస్తూ, అభిషేకంతో నింపబడుతూ, అగ్ని చేత నింపబడుతూ నీ సన్నిధిలో ముందుకు సాగుతూ దేవా, నిత్యమైన నివాసం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా, ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని జీవింపచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.